ప్రియమైన దేవుని సంగమం, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పురనామంలో నా శుభావందనాలు. ఇప్పుడు చాలామంది రాలేకపోయారు. కొంతమంది వేటలకు వెళ్ళారు, కొంతమంది ఇంటి వద్ద ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనమంతా దేవుని సన్నిధిలో కూడాం కనుక దేవుడు మన కొరకు రాయించిన సంగతులు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడని ఆనందిస్తూ సంతోషిస్తూ వారి ఆనందాలను సంతోషాలను వెళ్ళబుస్తున్న క్రైస్తవులు లేకపోలేదు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి మనందరికీ విమోచన కలిగించి, మనందరికీ పాపక్షమాపణ కలిగించి, మనందరినీ పరిశుద్ధులుగా మార్చి తానున్న రాజ్యం తీసుకెళ్ళడానికే ఆయన మన కొరకు చనిపోయాడు, మరణించి తిరిగి లేచాడు. ఈ దినాన్ని పురస్కరించుకొని, ఆయన మరణించి తిరిగి లేచాడు అనే దినాన్ని పురస్కరించుకొని ఆయన మరణం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఆయన ఎలా మరణించాడు, ఎందుకొరకు మరణించాడు, ఎందుకొరకు మరణించాల్సి వచ్చింది, ఆ మరణిస్తున్నప్పుడు, ఆ మరణ వేదనలప్పుడు ఆ రోజు ఏం జరిగిందో అనేక సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించి మన చేతిలో పెట్టి వాటిని మరొక్కసారి ప్రతి సంవత్సరం ఆ దినం వచ్చిన ప్రతి సంవత్సరం ఆ దినం వచ్చిన ఆ రోజున ఆయన మరణాన్ని మరొకసారి మన జ్ఞాపకం చేసుకొని ఆయన మరణం నుండి అనేక పాఠాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారి కోసం బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఆయన మరణం గురించి, ఆయన మరణ వేదనల గురించి రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనించగలం. అందులో ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రాకముందే సుమారుగా 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన 700 సంవత్సరాల క్రితం ఆయన మరణం కోసం చాలా విపులంగా, ఆయన మరణ వేదనల కోసం చాలా వివరంగా రాసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రవక్త అయిన యెషయా గారు ఆయన మరణం కోసం చాలా విస్తృతంగా రాసినట్లుగా మనం గమనించగలం. ఆయన మరణ వేదన కోసం రాయబడిన కొన్ని సంగతులు మనం ఆలోచిస్తూ బైబిల్ గ్రంథంలో కలగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ముందుగా చదివి మనం విషయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడ నమ్మును? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడును? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరుగును. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. రాయబడిన ఈ వచ్చిన భాగాల్లో ఉన్న విషయాలు మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి కోసం చాలా స్పష్టంగా, చాలా వివరంగా ఆయన సిలువలో ఏం జరిగింది అనే విషయాలను యెషయా గారు వివరంగా రాస్తున్నట్లు మనం గమనించగలం. ఈ యెషయా గ్రంథం ఈ 53వ అధ్యాయం మనకు బాగా వివరంగా మనకు అర్థం అవ్వాలి అంటే అసలు యెషయా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ కోసం కూడా మనకు బాగా తెలియాలి. యెషయా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక విషయం మనకు అర్థం అవ్వాలంటే దానికి ముందు వెనక ఏం జరిగిందో మనకు తెలిస్తే ఆ విషయం బాగా అర్థమవుతుంది. ముందు వెనక ఏం జరిగిందో తెలియకుండా మనం మధ్యలో విన్నాం అనుకోండి, అపార్థం అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక 53వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథం మనకు బాగా అర్థం అవ్వాలి. యెషయా గ్రంథంలో ఏముందో మనకు బాగా తెలియాలి. అసలు యెషయా గ్రంథం కోసం కొన్ని విషయాలు టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం కోసం బైబిల్ పండితులు అంటున్న మాట్లాడి చెప్పిన యెషయా గ్రంథం అంట ఒక చిన్న బైబిల్ గ్రంథం లాంటిదంట. యెషయా గ్రంథం ఎలాంటిదంట? బైబిల్ గ్రంథం లాంటిదని బైబిల్ పండితులు మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక యెషయా గ్రంథమే ఒక చిన్న బైబిల్గా ఎందుకు మాట్లాడుతున్నారు మనం ఆలోచిస్తున్నప్పుడు, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని? 66 అధ్యాయాలు. మొత్తం బైబిల్ అన్నింటిలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు ఉంటే ఒక యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉంటాయి. ఇక బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి పాత నిబంధన అన్నారు, ఒకటి కొత్త నిబంధన అన్నారు. పాత నిబంధనలో 37 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. ఇక యెషయా గ్రంథాన్ని కూడా మీరు గమనించండి. యెషయా గ్రంథంలో మొత్తం 66 అధ్యాయాలు అనుకుంటే అందులో 39 అధ్యాయాలు తీర్పు ప్రవచనాలుగా మనకు కనబడతాయి. ఎన్ని? తీర్పు ప్రవచనాలుగా 39 కనబడతాయి. అందులో 27 అధ్యాయాలు ఎలా కనబడతాయి అంటే ఆదరణ ప్రవచనాలుగా మనకు అవి కనబడుతుంటాయి. 39 ఏమో తీర్పు ప్రవచనాలు, 27 ఏమో ఆదరణ ప్రవచనాలు.
39 ఏమో పాత నిబంధన, 27 ఏమో కొత్త నిబంధన. అంటే ఈ బైబిల్ గ్రంథం అంతా కలిసి ఒక్క యెషయా గ్రంథంలోనే దేవుడు ఇమిడ్చి రాయించినట్లుగా మనకు అర్థమవుతుంటుంది. ఏంటి బైబిల్ బాగా నేర్చుకోవాలి, అసలు బైబిల్లో ఏముందో బాగా తెలియాలి అని, బైబిల్ మీద అవగాహన పెంచుకోవాలని ఎవరైనా అనుకుంటే యెషయా గ్రంథాన్ని బాగా స్టడీ చేస్తే, యెషయా గ్రంథాన్ని బాగా చదివితే బైబిల్ కొంతంత అర్థం అవడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే యెషయా గ్రంథం ఒక చిన్న బైబిల్ గ్రంథంతో వాళ్ళు పోలుస్తుంటారు. ఇక యెషయా గ్రంథంలో ఏమున్నాయి, ఏం రాయబడ్డాయి అనే విషయాల్లో ఇంకా లోతుగా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథంలో సేవకుడు అని చాలా మందినే పిలుస్తుంటది యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో సేవకుడు అని పిలబడే వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు మన కంటికి. మీరు చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం అంతా చదివే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. మొదటి అధ్యాయం నుంచి 60 అధ్యాయాలు చదివి అనుకోండి, చాలా చోట్ల సేవకుడు 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 అనే కొన్ని పదాలు మనకు కనబడుతుంటాయి. అంటే చాలా మందిని యెషయా గ్రంథం ఎవరు పిలిచింది, సేవకుడు అని పిలిచింది. అలా చాలా మంది కోసం మనం ఆలోచించలేం, కానీ అందులో యెషయా గ్రంథంలో ప్రాముఖ్యమైన 3 సేవకులు మనకు కనబడతారండి. ఎంతమంది? 3 సేవకులు. వాళ్ళ కోసం టూకీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి సేవకుడు ఎవరంటే ఇశ్రాయేలు. ఇజ్రాయేల్ అనగా ఇశ్రాయేల్ జాతిని ఒక సేవకుడితో పోల్చి యెషయా గారు రాస్తూ ఉంటాడు. యెషయా గారు ఇశ్రాయేల్ జాతిని ఒక సేవకుడితో పోల్చి మాట్లాడుతుంటాడు. అలా చదువుతున్నప్పుడు ఒక సేవకుడితో పోల్చి మాట్లాడుతున్న ఆ మాటల్ని ఇశ్రాయేల్ జాతి అంతటికి మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. సేవకుడు అంటే ఈ సేవకుడు ఎవరన్నా అని ఎవరో ఒక వ్యక్తి కోసం మాట్లాడలేదు, ఒక జాతిని ఉద్దేశించి యెషయా గారు సేవకుడితో పోల్చి మాట్లాడుతుంటాడు. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంటుంది అంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. కొంచెం ఫ్యాన్ స్పీడ్ పెంచండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. నా సేవకుడైన ఇశ్రాయేలు అని ఎవరిని అంటున్నాడు? ఒక జాతిని, ఇశ్రాయేల్ జాతి మొత్తాన్ని కలిపి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నా సేవకుడైన ఇశ్రాయేలు అంటున్నాడు. అంటే ఇశ్రాయేల్ జాతి అంతటిని దేవుడు ఒక సేవకుడితో పోల్చి యెషయా గారితో తన గ్రంథాన్ని ఏం చేస్తున్నాడు, రాయిస్తున్నాడు. ఇశ్రాయేల్ అనే ఈ జాతికి సంబంధించిన ఈ సేవకుడు ఎవరంటే అవిధేయుడైన సేవకుడు. ఏ సేవకుడు? ఇశ్రాయేల్ అందరూ ఎవరు? ఇశ్రాయేల్ అందరినీ దేవుడు సేవకులతో పోల్చి మాట్లాడుతున్నాడు. కానీ ఇశ్రాయేల్ అందరూ ఈ యెషయా గ్రంథం ఎలా కనబడతారు అంటే అవిధేయులైన పిల్లలుగా కనబడుతుంటారు. అందుకే ఈ యెషయా గ్రంథం మీరు గమనించలేదు, ప్రారంభంలో ఇలా మాట్లాడుతుంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలు పెంచాను, వారు నా మీద. అంటే ఇశ్రాయేలీ జాతికి సంబంధించిన ఈ పిల్లలు ఎలా కనబడుతున్నారా అంటే సేవకుడుగానే కనబడుతున్నారు. కానీ ఎలాంటి సేవకులుగా కనబడుతున్నారంటే అవిధేయులైన సేవకులుగా వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు ఈ గ్రంథంలో కనబడుతున్నారు. అంటే ఆ గ్రంథం చదువుతున్న వారికి కొన్ని అవుట్లైన్స్ అర్థం చేసుకోవడానికి. మరొక సేవకుడు కనబడుతుంటాడు ఈ యెషయా గ్రంథంలో. ఈ సేవకుడు ఎవరంటే ప్రవక్త యెషయా. ప్రవక్త యెషయాను కూడా ఈ యెషయా గ్రంథం దేవుడు ఎలా రాయించాడు? సేవకుడిగా రాయించాడు. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. నేను చెప్పే విషయాలు బాగా బతకడానికి ఉపయోగపడకపోవచ్చు. ఈ ప్రారంభంలో చెప్తున్న ఈ విషయాలు బాగా బతకడానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ గ్రంథాన్ని చదువుతున్న వారికి మాత్రం బాగా అర్థం అవడానికి మాత్రం అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ ప్రారంభంలో చెప్పే ఈ మాటలు ఎలా బతకాలి అనే దానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ గ్రంథం చదువుతున్నప్పుడు గ్రంథం మీకు బాగా అర్థం అవడానికి ఉపయోగపడతాయి. ఎలా బ్రతకాలో తర్వాత చెప్తాను, ముందు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను గ్రంథాన్ని. రెండో సేవకుడు ఎవరు? ప్రవక్త అయిన యెషయా. ఏముంది, ఎక్కడుంది? యెషయా గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా సేవకుడైన యెషయా. అంటే యెషయా అనే ఆ ప్రవక్తను కూడా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? సేవకుడిగానే మాట్లాడుతున్నాడు. ఈ సేవకుడు ఎవరంటే విధేయత కలిగిన సేవకుడు. ఇశ్రాయేల్ జాతికి సంబంధించిన ఆ సేవకులంతా ఎలా ఉన్నారు? ఇశ్రాయేల్ జాతి అంతా ఎలా ఉంది? అవిధేయులుగా ఉంటే యెషయా అనే ఈ సేవకుడు మాత్రం విధేయత కలిగిన సేవకుడిగా కనబడతాడు. ఏ సేవకుడిగా? విధేయత కలిగిన సేవకుడు కనబడతాడు. ఈయన విధేయత కలిగిన వాడిని మనలో చెప్పగలుగుతాం అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంటుందండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం సంఘటన జరుగుతుంది. ఏంటంటే 6వ అధ్యాయం రాస్తున్న టైంకి భూమి మీద ఉజ్జయి అనే ఒక రాజు చచ్చిపోతాడు.
ఎప్పుడైతే ఒక మంచి రాజు చచ్చిపోతాడో పరలోకంలో దేవుడు సింహాసనం మీద ఆసనుడయ్యి కూర్చుంటాడు, వెంటనే కూర్చుంటాడు. అప్పుడు దూతలంట యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు ఏం చేస్తారట. పరలోకంలో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా దేవునికి మాత్రం ఏం లేదు. భూమి మీద ఒక మంచోడు చచ్చిపోయేసరికి మనశ్శాంతి లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మా నిమిత్తము ఎవడు భూమి మీదకి, మా నిమిత్తం ఎవడు పోతాడు, మా నిమిత్తం ఎవడ పోవునని దేవుడు అంటున్నప్పుడు అప్పుడు యెషయా అంటాడు, దేవా నన్ను పంపించి నేను వెళ్తానంటాడు. ఎవడు వెళ్తాడయ్యా అంటే ఏమంటాడు ఈయన, చిత్తగించము నేనున్నాను, నేను వెళ్తానని యెషయా గారు మాట్లాడుతున్నాడు. అంటే యెషయా గారు దేవుడు చెప్పిన మాటకి ఏం చూపిస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. అంటే యెషయా అనే ఈ సేవకుడు విధేయత కలిగిన సేవకుడు. కానీ ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ఆ సేవకులు ఎలాంటి వాళ్ళు, అవిధేయత కలిగిన సేవకులు. ముగ్గురు సేవకుల కోసం చెప్పాను. అందులో ఇశ్రాయేలు జాతికి సంబంధించి సేవకుడు అని బైబిల్ చెప్తుంది. కానీ ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ఈ సేవకులు అవిధేయులైన సేవకులు. అదే గ్రంథంలో యెషయాను కూడా దేవుడు సేవకుడిగా పిలుస్తున్నాడు. కానీ యెషయా అనే ఈ సేవకుడు ఎలా ఉంటాడంటే విధేయత కలిగిన సేవకుడు. ఈ యెషయా గ్రంథంలో మరొక సేవకుడు కనబడతాడు. ఆ సేవకుడు ఎవరంటే మెస్సయ. ఎవరు? మెస్సయ. మెస్సయ అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ఈ గ్రంథం ఎలా పిలుస్తుంది, సేవకుడిగానే పిలుస్తుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొనిన నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన నా ప్రాణప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. ఇది ఎవరి కోసం? కొత్త నిబంధనలు ఈ మాట యాజ్గా రాయబడుతుంది. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. అంటే యేసుక్రీస్తు వారిని కూడా యెషయా గ్రంథం ఏమని సంబోధిస్తుంది? ఒక సేవకుడుగా సంబోధిస్తుంది. మరి యేసనే ఈ సేవకుడు ఎలాంటి సేవకుడయ్యా అంటే, ఎలాంటి సేవకుడు అంటే యెషయా గ్రంథంలో శ్రమ నొందిన సేవకుడుగా కనబడతాడు. యెషయా గ్రంథంలో యేసనే ఈ సేవకుడు ఎలా కనబడతాడు మనకు? శ్రమ నొందిన సేవకుడుగా కనబడతాడు. ఇక యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న ఈ శ్రమ నొందిన సేవకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సేవకుడు గురించి యెషయా గారు ఒక 4 పాటలు కూడా రాశాడు. ఎన్ని? యెషయా గ్రంథంలో ముగ్గురు సేవకులు కనబడుతున్నారు. ఒకరు ఇశ్రాయేలు జాతిని సేవకుడు అని చెప్పాడు, యెషయా ప్రవక్తనే సేవకుడు అని చెప్పాడు, యేసుక్రీస్తు వారిని కూడా సేవకుడు అని చెప్పాడు. ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ఆ సేవకులు అవిధేయులైన సేవకులు. ప్రవక్త అయిన యెషయా అనే సేవకుడు విధేయత కలిగిన సేవకుడు. యేసుక్రీస్తు వారిని కూడా సేవకుడు అని పిలుస్తుంది. కానీ యేసుక్రీస్తు ఈ సేవకుడు మాత్రం ఎలాంటాడు? శ్రమ నొందిన సేవకుడు. అలా ఈ శ్రమ నొందిన ఈ సేవకుడు కోసం యెషయా గారు 4 పాటలు కూడా రాశాడు. ఎవరి కోసం? శ్రమ నొందిన సేవకుడు కోసం. ఈ శ్రమ నొందిన సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారి కోసం, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే యెషయా గారు ఎన్ని పాటలు రాశాడు? 4 పాటలు రాశాడు. ఈ 4 పాటల కోసం ఆల్రెడీ 2 సార్లు నేను చెప్పాను. ఈ 4 పాటల కోసం ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నాయి అని 2 సార్లు 2 ప్రసంగాలు చెప్పాను. ఇది 3వసారి చెప్తున్నాను. నేనేం అడుగుతున్నాను అంటే, ఆల్రెడీ 2 సార్లు చెప్పాను కదా 4 పాటల కోసం, ఎక్కడెక్కడ చెప్పారు చెప్పండి. విన్నోళ్ళు కోసం అడుగుతున్నాను. వచ్చి ప్రార్థనకు వచ్చిన వాళ్ళ కోసం కాదు. వాక్యం విన్నోళ్ళు విన్నారు కదా. ఆల్రెడీ 2 ప్రసంగాలలో 4 పాటల కోసం చెప్పాను. ఆల్రెడీ నేను ఒక 4-5 వారాల క్రితం చెప్పా. ఆ పాటలు ఎక్కడున్నాయి ఎవరైనా చెప్పగలరా? నేను విన్నోళ్ళ కోసం మాట్లాడతాను, వాక్యం విన్నోళ్ళ కోసం మాట్లాడతాను. 4 పాటలు కూడా రాశాడు యెషయా గారు. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. యేసు అనే సేవకుడి కోసం 4 పాటలు రాబడ్డాయి. వీటిని సేవకుని పాటలు అని అంటారు. ఏమంటారు? సేవకుని పాటలు. మొట్టమొదటి పాట ఎక్కడ ఉందంటే, యేసుక్రీస్తు అనే సేవకుడి కోసం రాయబడిన మొట్టమొదటి పాట ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చిన చదివాం అనుకోండి. అది యేసుక్రీస్తు అనే సేవకుడి కొరకు రాయబడిన మొట్టమొదటి పాట. ఏ పాట? సేవకుని పాట. సేవకుని పాట. ఆ 42వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న ఆ సారాంశం అంతటికి ఒక పేరు పెట్టాల్సి వస్తే ఏం పేరు పెట్టాలి చెప్పనా? ఏర్పరచబడిన సేవకుడు అంట. మొట్టమొదటి పాట పేరు ఏం పేరు? ఏర్పరచబడిన సేవకుడు అని పాట రాశాడంట యెషయా గారు. రెండో పాట ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో రెండో పాట రాయబడింది. ఆ రెండో పాటకున్న పేరు ఏంటంటే వెలుగై ఉన్న సేవకుడు అంట. మొదటి పాట పేరు ఏం పేరు? ఏర్పరచబడిన సేవకుడు అని పాట రాశాడంట. రెండో పాట రాశాడంట. ఆ రెండో పాట దేని కొరకు రాశాడంటే వెలుగై ఉన్న సేవకుడు. మన సేవకుడు ఎలా ఉంటాడు? ఏసేమంటాడు? భూమి మీదకి వచ్చి నేను లోకానికి ఏమేమన్నాను అంటాడు.
వెలుగై ఉన్న సేవకుడు అని రెండో పాట రాశాడంట. మూడో పాట ఎక్కడుందో మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 1-11 వచనాల్లో మూడో పాట ఉంది. ఈ మూడో పాట దేనికి సంబంధించిన పాట? ఈ మూడో పాటకున్న పేరు ఏంటంటే విధేయత కలిగిన సేవకుడు అంట. పాట పేరు విధేయత కలిగిన సేవకుడు. ఇది మూడో పాట. ఇక నాలుగో పాట ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం వరకు ఉన్నది నాలుగో పాట. ఈ నాలుగో పాటకున్న పేరు ఏంటంటే శ్రమ నొందిన సేవకుడు. ఏ సేవకుడు? శ్రమ నొందిన సేవకుడు. ఈరోజు మనం ధ్యానించే పాట ఏ పాటకి సంబంధించింది? ముందే చదివించాం కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివించాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎన్నో పాట? నాలుగో పాట. నాలుగో పాటకున్న పేరేంటి? నాలుగో పాటకున్న పేరు శ్రమ నొందిన సేవకుడు. ఇదే ఈరోజు మన టైటిల్. ఏంటి మన టైటిల్? శ్రమ నొందిన సేవకుడు. శ్రమ నొందిన సేవకుడు అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అన్నది ఒక పాట అనుకుంటే, ఆ పాట శ్రమ నొందిన సేవకుడు అనే వ్యక్తి కొరకు రాయబడిన పాట. శ్రమ నొందిన సేవకుడు ఎవరంటే మన నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే శ్రమ నొందిన సేవకుడు ఎలా శ్రమ నొందాడు, ఎలాంటి శ్రమలు పొందాడు, ఎలాంటి బాధలు అనుభవించాడో ఆయన కొరకు యెషయా గారు ఒక పాట రూపంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఏం చేశాడు? వివరంగా రాశాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా మనం ఏం చేయాలి? ఇప్పుడు ధ్యానం చేయాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మొత్తం 12 వచనాలు ఉన్నాయి. ఎన్ని? 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 12 వచనాలలో ఈ శ్రమ నొందిన సేవకుడు గురించి ఎలా పాట రాశాడు, ఎలాంటి శ్రమలు అనుభవించాడని ఆయన పాట రాశాడో వివరంగా మీకు అర్థం అవడం కోసం ఈ 12 వచనాలని 5 భాగాలుగా చేసి మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఎన్ని? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12 వచనాలని 5 భాగాలు చేద్దాం. 5 భాగాలకు 5 పేర్లు పెడతాను. 5 పేర్లు పెట్టి చక్కగా మీకు అర్థమైనట్టుగా మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-12 వచనాలు మనకు అర్థం అవ్వాలంటే వీటిని 5 భాగాలు చేద్దాం. 5 భాగాల్లో మొట్టమొదటి భాగం పేరు ఏంటంటే వేదన పొందిన సేవకుడు. మన సేవకుడు ఏ సేవకుడు? వేదన పొందిన సేవకుడు. ఈరోజు తిరిగి లేచాడు అంటున్నారు కదా, తిరిగి లెక్క ముందు ఆయన ఏం పొందాడు? ఎన్నో వేదనలు పొందాడు. ఎన్నో వేదనలు పొందాడు. ఆయన ఎలాంటి వేదనలు పొందాడు అని మనకు తెలియాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-3 వచనాలు చదవాలి. ఎన్ని? 1-3 వచనాలు చదువు. ఒకసారి చదువు. ఎలాంటి వేదనలు పొందాడు చూద్దాం. వేదన పొందిన సేవకుడు ఎలాంటి వేదనలు పొందాడో జాగ్రత్తగా విషయంలో మిమ్మల్ని తీసుకెళ్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు జాగ్రత్త చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మును? అంటే యేసుక్రీస్తు వారి కోసం చెప్తే ప్రజలు ఓరకనే ఏం చేయరు? నమ్మరు. ఇది యేసుక్రీస్తు వారి కోసం మనం ఎక్కడ చెప్తే అక్కడ నమ్మేసే పరిస్థితి ఉంటే ఈరోజు సువార్తలు అవసరం లేదు. సువార్త ఎప్పుడో అయిపోను, అందరూ మారిపోను. కానీ ఎంత చెప్పినా ఆయన కోసం ఎవడు ఏం చేయట్లేదంట? నమ్మడు. ఒరే కరెంటు ఆ ప్లగ్లో ఏలు పెడితే షాక్ కొడుతుందిరా అంటే ఎవడు ఏం చేయడు? నమ్మడు. చెప్తే నమ్మడు. ఆ నమ్మాలంటే ఆడికో షాక్ కొట్టాలి. అదొక ఆడికో షాక్ కొడితే ఏమవుతాడు? నమ్ముతాడు. యెషయా గారు ఏమంటున్నారంటే మేము తెలియజేసే ఈ సమాచారం ఎవడు నమ్మును అంటే అర్థం ఏంటి? ఎవడు నమ్మడు. ఆయనకి తెలిసే విషయం, కానీ మీరు నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే చెప్తున్నాడు కదా, ఎందుకు నమ్మాలంట? యెహోవా బాహువ ఎవనికి బయలుపరచబడును? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాడంట. మేము చెబుతున్న ఈ సమాచారం ఏ వ్యక్తి కోసం అయితే మేము సమాచారం చెప్తున్నామో ఆ వ్యక్తి చిన్నోడేం కాదు. ఆ వ్యక్తి ఎలా పెరిగాడు చెప్పనా? లేత మొక్కలా పెరిగాడు. ఎవరి దగ్గర? దేవుని ఎదుటంట. లేత మొక్కల ఆ వ్యక్తి ఏమైందంట? పెరిగాడంట. అలా లేత మొక్కలా పెరుగుతున్న ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది చెప్తున్నాడు 2వ వచనంలో. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తునీకరింపబడిన వాడుగా అయ్యాడంట. ఏ సమాచారం అయితే యెషయా గారు చెప్తున్నారో ఆ సమాచారంలో ఉన్న ఆ వ్యక్తి అంట లేత మొక్క వల్ల దేవుడి దగ్గర అంట పెరిగేటంట. కానీ కొద్ది కాలం తర్వాత ఆ వ్యక్తి అంట స్వరూపాన్ని కోల్పోయాడంట, సొగసను కోల్పోయాడంట, ప్రజలందరి చేత ఏమయ్యాడంట? తునీకరింపబడ్డాడంట. అంటే చదవబడిన ఈ వచనాల్లో 2 విషయాలు ఉన్నాయండి. ఆయన స్వరూపాన్ని కోల్పోయాడంట, రెండోది తునీకరింపబడ్డాడంట. ఏం కోల్పోయాడు? స్వరూపాన్ని కోల్పోయాడు, రెండోది తునీకరింపబడ్డాడంట. ఆయన ఎలా స్వరూపాన్ని కోల్పోయాడో మనం విషయంలోనికి వెళ్ళి అక్కడ జరిగిన ఆ సంఘటన మన మైండ్లోకి తీసుకొచ్చి ఒక్కసారి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చుకొని ఆయన ఎలా స్వరూపాన్ని కోల్పోయాడో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే
యేసుక్రీస్తు వారు ఎలా స్వరూపాన్ని కోల్పోయాడో జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తానండి, మీరు మైండ్లో పెట్టుకోండి. నిజంగా యేసు మీద అమితమైన ప్రేమ పెరిగిపోతుంది మనకు. ఆయన ఆ స్వరూపాన్ని ఎలా కోల్పోయాడు, ఆ రోజు ఏం జరిగిందో మనం కళ్ళకు కట్టినట్టుగా ఆ సంఘటన మనం చూడడానికి ప్రయత్నం చేయగలిగితే యేసుక్రీస్తు వారి మీద అమితమైన ప్రేమ పెరిగిపోద్ది. గురువారం రాత్రి యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేశారు. మీకు తెలుసు కదా, సైనికులు అరెస్ట్ చేసి ఆయన్ని ఏం చేశారో చెప్పరా? ముందుగా ఎవరి దగ్గర తీసుకెళ్లారు? అన్నా దగ్గర తీసుకెళ్లారు, అక్కడ పని అవ్వలేదు. ఆ తర్వాత కైఫా దగ్గర తీసుకెళ్లారు, అక్కడ పని అవ్వలేదు. ఆ తర్వాత ఎక్కడ తీసుకొచ్చారా అంటే పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఎక్కడికి? సభామందిరంలోకి తీసుకొచ్చారు, పిలాతు ఎదురు తీసుకొచ్చారు. అలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అంట, యేసుక్రీస్తు వారిని పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు అంట, కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్న సమాచారం ఏంటంటే సుమారుగా 60 మంది సైనికులు, ఎంతమంది? 60 మంది సైనికులు ఒకేసారి ఆయన మొహం మీద ఉమ్మేశారంట. 60 మంది సైనికులు ఒకేసారి యేసుక్రీస్తు వారి మీద ఏమేశారంట? ఉమ్మేశారంట. సహజంగా ఉమ్ము ఎవడైనా మనం పక్కనేసినా కూడా మనకి ఏమనిపిస్తుంది? మన మీద కాదు, నేను మన మీద చెప్పట్లేదు, మన పక్కనేసినా కూడా మనం తట్టుకోలేం. ఒకడు మన పక్కన ఉమ్మేస్తేనే మనం తట్టుకోలేం కదా. యేసుక్రీస్తు వారి మీద సుమారుగా 60 మంది సైనికులు ఒకేసారి ఏమేశారంట? ఉమ్మేశారంట. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. అలా 60 మంది ఒకేసారి ఉమ్ము వేయబడిన ఆ ముఖం చూడడానికి ఎలా ఉంటది? చాలా అసహ్యంగా ఉంటుందండి, చాలా అసహ్యంగా ఉంటుంది. అలా 60 మంది ఒకేసారి ఉమ్మేసిన తర్వాత ఆ ముఖం మీద, ఆ తల మీద మళ్ళీ ముళ్ళు కిరీటం పెట్టారంట. ఓ పక్కేమో ఉమ్ము కారుతుంది ముఖం మీద నుంచి, మరో పక్కేమో రక్తం కారుతుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతం లేదు. ఆయన ముఖం మీద నుంచి ఏం కారుతుంది? ఓ పక్కేమో నా కోసం చెప్పరా ప్లీజ్. ఓ పక్కేమో రక్తం కారుతుంది, మరో పక్కేమో ఉమ్ము కారుతుంది. చూడ్డానికి ఆ ముఖం ఎలా ఉంటది ఏంటి? చూడ్డానికి ఆ మొహం ఎలా ఉంటది? అదే చెప్తున్నాడు యెషయా గారు. యెషయా గారు ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథం 53 ఏమంటున్నాడు? చివరి లైన్, అతనికి స్వరూపమైన సొగసేన లేదు, మనం అతను చూసి అపేక్షించినట్టుగా అతని ఎందుకు స్వరూపం లేదు. 3వ వచనంలో చివరి లైన్, అతడు వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించుడు గాను మనుషులు చూడనొల్లన వాడుగా మారిపోయాడంట. ఎప్పుడైతే పైన ముళ్ళ కిరీటం పెట్టారో, ముళ్ళ కిరీటం నుంచి రక్తం కారుతుంది, ఓ పక్క ఉమ్ము కారుతుంది, ఆ మొహం చూడడానికి ఎలా ఉందంట? మనుషులు చూడనొల్లన వాడిగా మారిపోయాడంట. మనుషులు చూడనొల్లగా మారిపోయాడంట. ఇదంతా ఎవరి కోసం ఆయన అనుభవించాడు అంటే నీ కోసం, నా కోసం. మనం చేసిన పాపాన్ని బట్టి మనకొచ్చే ఆ శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన అంతగా స్వరూపాన్ని ఏం చేసుకున్నాడు? కోల్పోయాడు. యాక్చువల్గా ఆ స్వరూపం కోల్పోవలసింది ఎవరికంటే మనకి. ఆ ఉమ్ములు వేయబడాల్సింది ఎవరికంటే మనకి. ఆ ముళ్ళు కిరీటం గుచ్చుకోవాల్సింది ఎవరికంటే మనకి. మన కొరకు మన మీద పడవలసిన శిక్షణ ఆయన మీద తీసుకున్నాడు. ఆయన అంతగా తన స్వరూపాన్ని ఏం చేసుకున్నాడు? కోల్పోయాడు. అంటే మన కోసమే ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు అనే ఆ మాటలు వినడమే కాదు, ఒకసారి ఆ సీన్ని, ఆ చిత్రాన్ని మన మధ్యలో పెట్టుకోగలిగితే మన కోసం ఆయన అంతగా ఉమ్ములేంచుకున్నాడా, మన కోసం అంత కిరీటం పెట్టుకున్నాడా, అంతగా మనుషులు చూడనల్ వాడిగా మారిపోయాడా అని ఒకసారి ఆలోచనలకు మనం వెళ్ళగలిగితే మన కోసం ఆయన అంత చేసినప్పుడు ఆయన కోసం మనం ఏమి చేయలేకపోతున్నాం అనే బాధ నిజంగా మనకు కలుగుతుందండి. మనుషులు అయితే, ఎవరైతే మనుషులు అయితే, ప్రార్థనకు వచ్చిన కోసం మాట్లాడట్లేదు, మనుషుల కోసం మాట్లాడుతున్నాడు. ప్రార్థన చాలా మంది వచ్చి వెళ్ళిపోతుంటారు. ఉపయోగం ఉంది? ఉపయోగం ఉంది. 60 మంది సైనికులంట ఒకేసారి ఉమ్మేశారంట, పైన ముళ్ళు కిరీటం పెట్టారంట. అవన్నీ పైనుంచి కారుతున్నప్పుడు ఆయన మనుషులు చూడనల్లని వాడుగా మారిపోయాడంట. ఆయన ముఖం ఎలా ఉందంటే స్వరూపాన్ని ఏమైపోయాడు? కోల్పోయాడంట. ఆయన స్వరూపాన్నే కాదు, మనుషుల చేత ఆయన తునీకరింపబడ్డాడంట. ఏం పడ్డాడు? తునీకరింపబడ్డాడు. చూడండి, యెషయా గ్రంథం 53 మాట్లాడుతుంటాడు, అతడు తునీకరింపబడిన వాడాయను. మనుషులందరూ తునీకరిస్తారంట. అండ్ భూమి మీద ఉన్న ఆయన బతికిన 33 సంవత్సరాలలో ఆయన జీవన విధానం మీరు గమనించండి, మనకు మెంటలేకపోతుంది. ఆ 33 సంవత్సరాలలో సొంత కుటుంబం వారే మీ ఓడికి పిచ్చి పెట్టిందిరా అంటే మా ఓడికి పిచ్చి పెట్టింది అంటారా అని అనలేదు. ఏం చేశారు? నిజమే,
మీరు అన్నట్టు పిచ్చి పెట్టిందని, పిచ్చి పెట్టిందని చెప్పి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. చూస్తారా? మార్క్స్ వార్త 3వ అధ్యాయం, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకుని పోయి, ఎవరో చెప్పాడు మీ ఓడు పిచ్చి పెట్టిందని. వీళ్ళేమనాలి? మా ఓడు పిచ్చి పెట్టరా, మా ఓడు దేవుడు రా బాబు అని చెప్పాల్సింది పోయి, ఎవడో చెప్పిన ఆ మాట విని సొంత ఇంటో వాళ్ళే యేసుని పిచ్చోడుగా ఏం చేశారు? నమ్మేసి తీసుకెళ్ళిపోయారంట. అంటే సొంత కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఏమైడైనా తునీకరించబడ్డాడు. సొంత అన్నదమ్ముళ్ళు ఆయన ఏమన్నాడు చెప్పనా? యోహాను సువార్త 3వ అధ్యాయం. సొంత అన్నదమ్ముళ్ళు ఎలా తునీకరించారు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 3-5 వచనాలు. ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు వెళ్ళుము. ఎవడును నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నేను నీవే లోకమును కనపరచుకోమని చెప్పేది. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సొంత కుటుంబ సభ్యులు ఆయన ఏం చేయలేదు? పట్టించుకోలేదంట. నిజంగా సొంతోడు అంటే సొంతోళ్ళకి ఏంటి? లోకువే. నిజమండి. మన ఇంట్లో వాడు పాస్టర్ అయ్యాడు అనుకోండి, సంతోషిస్తావా? ఏసుని సొంత కుటుంబ సభ్యులే ఏసుని ఏం చేయలేదంట? కాత్ర చేయలేదు. తునీకరించరా పారా బాబు, నువ్వు మా ఊర్లో చేయగా అద్భుతాలు పక్క ఊర్లో చేసుకుంటున్నారంట ఇంట్లో వాళ్ళు. అంటే సొంత కుటుంబ సభ్యుల చేత ఏసేవేయుడు తునీకరించబడ్డాడు. అక్కడ తగలదండి. శాస్త్రులు పరిచయాలు అయితే ఏమన్నా చెప్పనా? ఏసుని శాస్త్రులు పరిచయాలు, నువ్వు తిండిపోతురా అన్నారు, నువ్వు తాగుబోతురా అన్నారు. ఏసునండి. ఇంకా అడ్వాన్స్ గా ఏమన్నా చెప్పనా? నీకు దయ్యం పట్టింది అన్నారు. ఇంకా డైరెక్ట్ అయిపోయి ఏమన్నా చెప్పనా? చెప్పనా? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాదన్నారు ఇండైరెక్ట్ గా. అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు ఇలాంటి పదాలు మనం మాట్లాడుతుంటాం. ఎవరితో గొడవ వచ్చిందానికి ఏమంటాం? నేను దొంగని కాదు లేరా అంటాం. అంటే అర్థం ఏంటి? ఆడ దొంగని. మన డైలాగులు అలా ఉంటాయి కదా, అంతేనా? ఆయన అంటే ఫీల్ అవుతాడని, నేను నీ దొంగని కాదు లేరా. వీళ్ళేమంటున్నారు? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఇది ఇండైరెక్ట్ గా ప్రజల చేత ఆయన ఏమవుతున్నాడు? తునీకరించబడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఏమో పిచ్చోళ్ళు అంటున్నారు, అన్నదమ్ముళ్ళు ఏమో పొమ్మంటున్నారు, శాస్త్రుల పరిచయాలు ఏమో దయ్యం పెట్టింది అంటున్నారు, తిండిపోతుంటున్నారు, తాగుబోతుంటున్నారు, దయ్యం పెట్టినవాడు అంటున్నారు. ఇండైరెక్ట్ గా వ్యభిచారం వల్ల పుట్టిన వారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన ఎంతగా ప్రజల చేత ఆ రోజు ఏమయ్యాడు? తునీకరించబడ్డాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, కానీ నీ కోసం నా కోసం ప్రజల చేత ఏమయ్యాడు? తునీకరించి. అసలు ఆయన ఈ లోకానికి రావడం ఏంటి? దేనికి పనికిరాని మనుషుల చేత చీ అనిపించుకోవడం ఏంటి? ఏంట్రా బాబు అంటే, నీ కోసం నా కోసం దేవుడు భూమి మీదకి వచ్చాడు. మనుషులందరి చేత ఏమయ్యాడు? తునీకరించబడ్డాడు. మనుషులే కదండి. చివరికి పిలాతు పిచ్చాడు. పోయిన వారం మాట్లాడుకున్న పిలాతు ఏమడిగాడు? మీకు బరబ్బా కావాలా, యేసు కావాలంటే ప్రజలందరూ ఏమన్నారు? బరబ్బానే మాకు కావాలి. బరబ్బా ఎవరు? యేసు ఎవరంటే, బరబ్బా ఎవరు అంటే దోచుకునేవాడు, యేసు ఎవరు? ప్రజలకు పంచిపెట్టేవాడు. బరబ్బా ఎవరంటే ప్రసిద్ధుడైన దొంగ, యేసు ప్రసిద్ధుడైన బోధకుడు. బరబ్బా ఎవరంటే ప్రాణాలు తీసేవాడు. ఎవడు? ప్రాణాలు తీసేవాడు. యేసు ప్రాణం పెట్టేవాడు. పిలాతు అడుగుతున్నాడు, మీకు ప్రాణాలు పోసేవాడే కావాలా, ప్రాణాలు ఇచ్చేవాడే కావాలంటే మాకు ప్రాణాలు తీసేవాడే కావాలని ప్రజలందరి చేత యేసుక్రీస్తు ఏమయ్యాడు? తునీకరింపబడ్డాడు. మాకొద్దు యేసు మాకొద్దు అంటే అర్థం ఏంటి? అంటే ప్రజలందరూ యేసుని ఏం చేస్తున్నారు? తునీకరించారు. ఎంతగా ఆయన తునీకరింపబడ్డాడో మీరు గమనించాలి. ఇవన్నీ ఎవరి కోసం అయ్యా అని మళ్ళీ అడిగితే, ఇవన్నీ ఎవరి కోసం అంటే నీకోసం, నా కోసం, నీకోసం, నా కోసం ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. నీకోసం, నా కోసం ఆయన ప్రజలందరి చేత ఏమయ్యాడు? తునీకరించబడ్డాడు. ఈ విధంగా ఆయన వేదన పొందిన సేవకుడిగా ప్రపంచంలో, చరిత్రలో మిగిలిపోయాడు. నీకోసం, నా కోసం స్వరూపాన్ని కోల్పోయాడు. నీకోసం, నా కోసం తునీకరింపబడ్డాడు. అసలు ఆయనకి ఏం పని అండి? ఆయనకి ఏం పని చెప్పండి? మన కోసం ఆయన స్వరూపం కోల్పోవడం ఏంటి? మన కోసం ఆయన తునీకరింపడం ఏంటి? అసలు ఆయనకి అవసరమే లేదు. ఆయన ఎవరు? సాక్షాత్తు దేవుడు. అసలు మన కోసం భూమి మీదకి రావడమే ఎక్కువ, మన కోసం మంచి ప్రసంగాలు చెప్పడమే ఎక్కువ. అని అక్కడితో ఆయన ఆగలేదు. అవమానించబడ్డాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, ప్రజలందరి చేత ఏమయ్యాడు?
తునీకరించబడ్డాడు. అది నీ కోసం నా కోసం అని మనకు అర్థమవుతున్నప్పుడు ఆయన కోసం మనం బ్రతకాలి, ఆయన కోసం మనం జీవించాలి, ఆయన కోసం నమ్మకంగా మనం ఉండాలని మనకు కనిపించకపోతే మన మనుషులం కూడా కాదు. ఎవడో ఒకడు మనకు ప్రాణం పోతున్నప్పుడు మన ప్రాణాలు నిలబెట్టి ఆడి చచ్చిపోయాడు అనుకోండి, మన ప్రాణాలు ఆడి చచ్చిపోయాడు అనుకోండి, మనం చచ్చిపోయే వరకు అడుగుతుంటాడు, మనకు అడుగుతుంటారు, చచ్చిపోయిన అడుగుతుంటాడు. ఏడు మనకు చచ్చిపోయినాడు అనుకుంటుంటాడు, కానీ యేసుక్రీస్తు గుర్తుంటాడు. యేసు గుర్తు రావాలంటే ఏ రోజు రావాలి? ఆదివారం వస్తే కానీ యేసు గుర్తురాడు. మళ్ళీ ఆదివారం మాత్రం అందరికి గుర్తొస్తున్నాడు అంటే అందరికి గుర్తురాట్లేదు, ఖాళీ ఉన్నోళ్ళకి గుర్తొస్తున్నాడు. ఖాళీ చేసుకొని గుర్తుపెట్టుకోవాలనుకోండి ఈరోజు సమాజంలో లేరు. యెషయా గ్రంథంలో ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే వేదన పొందిన సేవకుడు కనబడుతున్నాడు. ఈ వేదనలు ఎవరి కొరకాయ అంటే నీ కోసం, నా కోసం. ఆయన తిరిగి లేచాడు అనుకుంటాం, కానీ తిరిగి లెక్క ముందు ఆయన మన కొరకు ఎన్నో వేదనలు పొందాడు. ఇది మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగంలో మిమ్మల్ని తీసుకెళ్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. 53వ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాల్లో మొదటి 3 వచనాలు మనం ఆలోచించాం. మొదటి 3 వచనాలు ఆయన ఎలా కనబడ్డాడంటే వేదన పొందిన సేవకుడు కనబడ్డాడు. ఇక మిగతా వచనాల్లో ఎలా కనబడుతున్నాడో కూడా మనం చూడగలిగితే రెండో భాగంలో కొట్టబడిన సేవకుడిగా కనబడుతూ ఉంటాడు. ఎలా కొట్టబడిన సేవకుడు. 4 నుండి 6 వచనాలు. ఈ 4 నుండి 6 వచనాల్లో ఆయన ఎలా కనబడుతున్నాడో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే గాయపరచబడ్డాడంట, నలగొట్టబడ్డాడంట. పడింది. ఎంత అన్యాయపు తీర్పు తీర్చబడిందండి యేసయ్యకి. ఎంత అన్యాయపు తీర్పు అండి, చాలా అన్యాయపు తీర్పు. గత వారం మన శుక్రవారం మాట్లాడుకున్నాం. చాలా అన్యాయపు తీర్పు, చాలా అన్యాయపు తీర్పు. పిలాతుకు అంతా తెలుసు. ఏం తెలుసు? యేసులో ఏ పాపం లేదని పిలాతుకి తెలుసు. కానీ పిలాతు యేసుకి ఏ తీర్పు తీర్చాడు? అన్యాయపు తీర్పు తీర్చాడు. పిలాతు యొక్క మనస్సాక్షి గుర్తిస్తుంది. మనస్సాక్షి అంటుంది, రే పిలాతు ఆయనలో ఏ తప్పు లేదు, నోరు మీరా అంటుంది. కానీ పిలాతు పట్టించుకోలేదు. ఓ పక్క భార్య లెటర్ పంపించింది. ఏమండి ఆయన నీతిమంతుడు అండి బాబు, టచ్ చేయొద్దండి, నా మాట అన్నాడు. రాత్రి కల వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, టచ్ చేయొద్దని చెప్తుంది. అయినా పిలాతు ఏం చేశాడు? కొరడా దెబ్బలు కొట్టించాడు. సిలువుకి ఏం చేశాడు? యేసుని అప్పగించాడు. యేసుక్రీస్తు వారిని సిలువులో కొట్టిన దెబ్బలేనో చెప్పనా? 39 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టారండి. ఎన్ని? 39. ఒక్కొక్క కొరడా దెబ్బ పడుతూ ఉంటే శరీరం ముక్కలైపోయేదంట. కొరడా అంటే ఈరోజు మనలు వాడే కొరడా కాదు. ఆ కొరడాకి ఏముంటాయంట? ఉళ్ళు ఉంటాయంట. శరీరం తూట్లుగా మారిపోయిందని రాయబడిందండి కీర్తన గ్రంథంలో. తూట్లుగా మారిపోయిందంట. 39 కొరడా దెబ్బలకు ఆయన శరీరం ఏమైపోయింది? తూట్లు. అక్కడ తాగారనుకుంటున్నారా? తలకు ముళ్ళ కిరీటం. అక్కడ తాగారనుకుంటున్నారా? పక్కలో బలిపు బొట్టు. అక్కడ తాగారనుకుంటున్నారా? కాదు, కాళ్ళకి చేతులకి ఏంటి? మేకులు. ఎందుకు ఇలా కొట్టబడ్డాడు ఆయన? ఎందుకు ఇలా కొట్టబడాల్సి వచ్చిందో చెప్తున్నాడు యెషయా గారు. యెషయా గ్రంథం 53:5 వచ్చి మీరు చదవగలిగితే మన అతిక్రమ క్రియలను బట్టి మన దోషములు బట్టి అతను నలగొట్టబడ్డాడంట. ఎందుకయ్యా 39 కొరడా దెబ్బలు తిన్నావు? ఎందుకయ్యా ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు? ఎందుకయ్యా పక్కల బళ్ళు పలుపుకున్నావు? ఎందుకయ్యా మేకులు తెచ్చుకున్నావు అంటే మనం చేసిన అతిక్రమ క్రియలు. ఆయన ఏ నేరం చేశాడు? ఆయన ఏ నేరం చేయలేదు. నేరం చేసింది నేను, నేరం చేసింది మనం. శిక్ష పడాల్సింది మన మీద, కానీ శిక్ష మాత్రం ఏం చేశాడు? ఆయన అనుభవించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడంట, మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడంట, మన ఆధారమైన శిక్షణ అతని మీద పడిందంట. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? దేవుడు మనల్ని నీతి అగునట్లుగా చేయడానికి నా కోసం నీ కోసం ఆయన ఎలా మారిపోయాడు? పాపంగా మారిపోయాడు. సిలివేసేది ఎవరిని? పరిశుద్ధుల్లో పాపుల్లా అండి? పాపులు సిలివేస్తారు. ఆయన పాపిగా మారిపోయాడు. ఆయన సిలువలో పాపగా మారిపోయాడు. ఆయన పాపిగా మారాడు కనుకనే నువ్వు నేను ఎలా మారాం? ఆ పాపంలో కడగబడి నీతిమంతులుగా మారు. అంటే మనల్ని నీతిమంతులుగా మార్చడానికి, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పాపంగా మారిపోయాడు. అలా పాపంగా మారడానికి ఆయన ముందుగా ఏం పడ్డాడంటే అనేక దెబ్బలు. ఏం చేశాడు? ఎన్నో పిడిగుద్దులు, ఎన్నో కొరడా దెబ్బలు. అవన్నీ ఎందుకోసం ఆయన చేస్తున్నాడని మనం ఆలోచిస్తున్నప్పుడు
ఆయన మనల్ని ఏం చేయడానికి? నీతిమంతులుగా చేయడానికి. మనం నీతిమంతులుగా మారడానికే ఆయన కొట్టబడిన సేవకుడిగా సమాజంలో మిగిలిపోయాడు. ఈ రోజుకి ఆయన కొట్టబడ్డాడు 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 అని కూడా తప్ప, అరే నా కోసం కదా కొట్టబడ్డాడు, నేను ఇప్పటికైనా ఏమవ్వాలి? మారాలి కదా, నీతిమంతుడిగా మారాలి కదా అని మనకి ఏమనిపించాలి? అనిపించాలి. కానీ ఈరోజు సమాజంలో ఎవరికి అనిపించట్లేదు. నీ పాపముల విషయమే పశ్చాత్తాపడాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ఇంకా నువ్వు ఈ దేవుని నమ్మకపోతే ఇప్పుడైనా నీ పాపాల విషయం ఏమవ్వాలి? ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. చాలా మంది బాప్తీసాలు తీసుకోలేదు, వస్తున్నారు. మా యేసు అలాంటి మా యేసు ఎలాంటి మా యేసు మా కోసం ఇచ్చేసాడని చెప్పుకుంటాను తప్ప, నీ యేసు నీ కోసం చేసాడని నీకు అర్థమవుతున్నప్పుడు నీ యేసు కోసం నువ్వు మారవా అంటున్నాను. నీ పాపాన్ని ఒప్పుకోవా? మన దేవుడు ఎంత గొప్పడు చెప్పనండి. ఎంత ఘోర పాపి నేను ఏం చేస్తాడంట? క్షమిస్తాడు, శిక్ష నుండి తప్పిస్తాడు, పరలోకం చేరుస్తాడు. ఎంత ఘోర పాపనని క్షమిస్తాడు. నేను అనుకుంటున్నాను ఇక్కడ అందరికంటే నేనే పెద్ద పాపనేమో, మారకముందు ప్రధాన పాపనేమో, కానీ అన్ని మార్చాడు. ఈరోజు తన పనిలో వాడుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే సమస్త పాపములు ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతుంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతుంటాడు. మన పాపములను మనం గాని ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడంట, నీతిమంతుడంట. గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇంకా ఎవరైనా మారకపోతే ఒక్కసారి ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోండి. ఈ రీతిగా ఆయన కొట్టబడిన సేవకుడిగా యెషయా గ్రంథంలో మనకు కనబడుతున్నాడు. కేవలం యెషయా గ్రంథంలో కాదు, చరిత్రలో ఈరోజు యేసు ఎలా కనబడుతున్నాడు అంటే కొట్టబడిన సేవకుడు. ఇది రెండో భాగం. ఇక మూడో భాగంలో మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మూడో భాగం ఏంటంటే మౌనంగా ఉన్న సేవకుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో ఏం రాయబడిందంటే ఆయన ఎలాంటి సేవకుడిగా కనబడుతున్నాడు అంటే మౌనంగా ఉన్న సేవకుడిగా కనబడుతున్నాడు. చదువు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అప్ప ఏమి సేవకుడు అండి ఈ సేవకుడు. బాధింపబడినా ఏం చేయలేదంట, నోరు తెరవదు. ఎంత ఓర్పు, ఎంత సహనం. యేసు శ్రమల్లో ఎంత సహించాడండి, ఎంత ఓర్చుకున్నాడండి. ఎన్ని మాటలు మాట్లాడాడట? ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఆయనకు వచ్చిన శ్రమల కంట ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. అంటే ఏసుకైనా శ్రమలు వస్తున్నాయి, మనకు రావట్లేదు శ్రమలు. మన స్థాయిలో మనకు కూడా ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. మాట్లాడకుండా ఉంటున్నావా? ఏమండి, మనకు శ్రమలు వస్తున్నాయి, మాట్లాడుకుంటానే ఉంటున్నావా అంటున్నాను. ఏమండి, మాటలకు పొదినెడతాం మనం. మా వాళ్ళు కూడా మాటలు ఈ తాడు తెగిపోవాలి. తాడే ఏ తాడు? ఆయన శ్రమల్లో మౌనంగా ఉన్నాడు. ఆయన నమ్మిన పిల్లలుగా మనం కూడా శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తున్న ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ప్రభు స్పందించినట్లు స్పందిస్తున్నావా శ్రమల్లో? ప్రభు శ్రమల్లో ఎలా స్పందించాడట? మౌనంగా ఉన్నాడంట. ప్రభు స్పందించినట్టు మనం స్పందించాలి. ప్రభు ఎలా స్పందించినట్టు మౌనంగా ఉన్నాడు. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. ఇదే ప్రభు విధానం. ఏసు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఏసు ఎంత గ్రేట్ అండి. ఏసు చాలా గ్రేట్. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా కోట్ చేస్తూ రాసేటువంటి పేతురు గారు ఏమైనా రాస్తున్నారు చూడండి. యెషయా గారే కాదు, పేతురు గారు కూడా రాశాడు. ఎందుకంటే దగ్గరగా చూశారు కదండి. ఆయన సిలువ వేస్తున్నప్పుడు లేదా ఆయన తీసుకెళ్తున్నప్పుడు ఆ జనాభాలో ఉండి పక్కన ఉన్నారు, వీళ్ళంతా చూస్తా ఉన్నారు. పేతురు ఏం మాట్లాడుతున్నారు చూడండి. పేతురు రాసిన మొదటి 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడ్డాడంట ఆ రోజు. కానీ ఆయన ఏం చేయలేదంట? బదులు దూషించలేదు. ఆయన బదులు దూషించలేదంటే అర్థం ఏంటి? నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవలేదు. ఎందుకంత సహనాన్ని ప్రదర్శించాడు అని అంటే ఆ పేతురు చెప్తున్నాడు. ఎందుకయ్యా పేతురు, ఎందుకు ఆయన నోరు తెరవలేదు? ఆయన ఎందుకు నోరు తెరవలేదని చెప్తున్నాడు. 21వ వచనంలో చెప్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడ యందు నడుచుకునేటట్లు మీకు మాదిరి ఉంచిపోయాడంట. అంటే మనకు మాదిరి చూపించడానికి మన సేవకుడు ఎలా మారిపోయాడంట? మౌనంగా మారిపోయాడంట. ఆయన మౌనంగా మారాడు. ఆయన నమ్ముకున్న మనం కూడా ఎలా మారాలి? మౌనంగా మారాలి. తమ్ముడు పొందాక ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది. పశ్చాత్తాపడ్డం అన్నదంట ప్రాక్టీస్ చేయాలంట. పశ్చాత్తాపడ్డం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు మనం చేసే పాపాలను పశ్చాత్తాపడాలి. ప్రాక్టీస్ ఉండాలి. అంటే మౌనంగా ఉండడం అన్నది కూడా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు రోజు మౌనంగా ఉంటున్నావు అనుకోండి, బాధల్లో కూడా నీకు ఏం అలవాటు ఉంటుంది? ఎలాగో మౌనంగా ఉంటావు కనుక. మౌనం అలవాటు ఉందనుకోండి, బాధల్లో కూడా మౌనంగా ఉంటాం. రోజు గలగల గలగల వాగి బాధలు వచ్చినప్పుడు గలగల మాట్లాడకుండా ఉండగలమా? నా పాయింట్ మీకు అదవుతుందా? రోజు గలగల మాట్లాడతాం, బాధలు వచ్చినప్పుడు మౌనంగా ఉండగలమా? బాధల్లో కూడా తిట్టేస్తుంటాం. అంటే బాధల్లో మనం మౌనంగా ఉండాలంటే అసలు మౌనంగా ఉండడం కూడా ఏముండాలి? అలవాటు ఉండాలి. అందుకే ఎక్కువగా మాట్లాడొద్దని చెప్తున్నాను. విస్తారమైన మాటలో దోషం ఉండదు. ఎక్కువ మాట్లాడొద్దు. ఎంత అవసరం అంత మాట్లాడండి. ఎంత అవసరం అంతే మాట్లాడండి. ఓవర్ వద్దు, అతొద్దు. మన భాషలో సొళ్ళొద్దు, సొళ్ళు కబుర్లు వద్దు. అపారం కోసం పాపారం నీకు ఎందుకు చెప్పు? నీ పని ఏంటి? నీ కోసం నువ్వు మాట్లాడుకో. నీ కుటుంబం కోసం నువ్వు మాట్లాడు. నీ వ్యాపారం కోసం, పక్కోడి వ్యాపారం కోసం ఎందుకు? పక్కోడి కోసం నీకు ఎందుకు? ఎక్కువ మాట్లాడొద్దు. మౌనంగా ఉండడం నేర్చుకో. మౌనంగా ఉండడం నేర్చుకో. యేసు సిలువలో ఎందుకు మౌనంగా ఉన్నాడు చెప్పనా? నీకు నాకు మౌనం అనే విధానాన్ని అలవాటు చేయడానికి ఆయన సిలువలో ఎలా ఉన్నాడు? మౌనం. ఆయన మౌనంగా ఉన్నాడని పాటలు పాడుకుంటాం తప్ప మనం ఎప్పుడు మౌనంగా ఉన్నాం. ఏంటి పాట? ఏంటి? నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో నీ కోసమే నా కోసమే మౌనంగా ఉన్నాడు. మరి నీ కోసం నా కోసం మౌనంగా ఉన్నప్పుడు నువ్వు నేను కూడా ఎలా ఉండాలి? పాట పాడతాం కానీ మౌనంగా ఉన్నాం. అంటే క్రైస్తవులు అంట అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థాలు చెప్తాను. క్రైస్తవులు అంటే అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు ఏం చేస్తారంట? పాడతారంట. పాటలు పాడినా రాజా నీ సన్నిధిలోనే ఉంటానే అబద్ధం. ఎక్కడ ఇటు దొంగడు ఈ వారం పాడితే వచ్చేవారు రాడు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య పాట వద్దా? చేపలు వద్దా? వద్దా? దొంగడు పాడతాడు, అబద్ధం భలే పాడతాడు. ఎంత స్టైల్గా పాడతాడు ఏమండి, ఎంత స్టైల్. అబద్ధాలు క్రైస్తవులు అంటే ఏం చేయరంట? మళ్ళీ నా కోసం చెప్పరు. అబద్ధాలు క్రైస్తవులు ఆడరు. ఏం చేస్తారు? పాడతారు. ప్రార్థనలో కూడా అబద్ధాలే. దొంగలు ప్రార్థనలోనే అనుకుంటున్నారు. దేవా నేను పురుగును, ధూళును, దుమ్మును, నేను పిల్లిన దేవా అంట. ఇంటికి వెళ్ళి నేను పుల్లి అంట, తగ్గదంటది ఈవిడి. ప్రార్థనలు అబద్ధాలు, పాటలు అబద్ధాలు, ప్రసంగాలు అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఎందుకు? మౌనంగా ఉండొచ్చు కదా. మాట్లాడి పాపం చేసే కంటే మౌనంగా ఉండడం నేర్చుకో. మన ప్రభు సిలువలో మన కొరకు మౌనంగా ఉన్నాడు. మనల్ని కాపాడడానికి మౌనంగా ఉన్నాడు. అంటే మౌనంగా ఉంటేనే నువ్వు కాపాడబడతావు అనుకున్నాడు. మౌనంగా ఉన్నాడు. అదే నేర్పించాలనుకున్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. అంటే ఈ రీతిగా ఆయన చరిత్రలో ఎలా కనబడుతున్నాడు అంటే, ఎలా కనబడుతున్నాడు? మౌనంగా ఉన్న సేవకుడిగా మిగిలిపోయాడు. ఇప్పుడు 4వ భాగంలో తీసుకెళ్తున్నాను. టైం అవుతుంది. 4వ భాగంలో తీసుకెళ్తాను. 4వ భాగం పేరు ఏంటంటే తృప్తి చెందిన సేవకుడు. ఈ సేవకుడు తృప్తి చెందిన సేవకుడు. ఎక్కడి నుంచి ఈ వాక్యం చూడగలిగితే 10 నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల్లో ఎలా కనబడుతున్నాడు ఈ సేవకుడు? తృప్తి చెందిన సేవకుడు. ఏం తృప్తి చెందాడు చూడండి. అసలు నిజంగా నాకు ఈ వాక్యం చదివినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందండి. చూడండి, ఆ పదం చూడండి ఎలా ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనలు చూచి వేదనలు చూస్తే తృప్తి ఉందాడా? ఎవరైనా వేదనలు చూసి ఏమంటారు? బాధపడతారు. అంతే కదా. ఇప్పుడు మనకు వేదనలు వచ్చారు కానీ అబ్బా భలే ఉందా దేవా అంటావా? ఎవరు మాట్లాడలేదు. వేదనలు వస్తే ఎవరైనా తృప్తిని ఉంటేలా బాధపడతారా? మాట్లాడంటారా? సహజంగా వేదనలు వస్తే ఏం చేస్తారు? బాధపడతారు. కానీ మన సేవకుడంట తనకు వచ్చిన వేదనలకి ఏమేంటంట? తృప్తి పొంది. ఏంటి కారణం? తృప్తి పొందిన కారణం ఏంటి? ఎందుకు తృప్తి పొందాడంటే చెప్తున్నాడు చూడండి. ఎందుకు తృప్తి పొందాడంటే 11వ వచనం చివరి లైన్. ఎందుకు తృప్తి పొందాడో చెప్తున్నాడు అక్కడ. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనలు చూసి తృప్తి నందును. ఎందుకు తృప్తి నొందావయ్యా అని చెప్తున్నాడు. అనేకులు నిర్దోషులుగా, అంటే ఆయన పడిన ఆ బాధల వలన, ఆయన కార్చిన ఆ రక్తం వలన అనేకులు నమ్మి బాప్తిసం పొంది ఆయన కార్చిన రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా మారి పరలోకి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయే వారు చూసి ఏం కలుగుతుందంట? ఆయనకి
తృప్తి అంటే బాధల్లో కూడా ప్రజలు చూస్తుంటే, మారిన వారిని చూస్తుంటే ఏం కలుగుతుంది? తృప్తి. మీకు అర్థమవడం కోసం బాగా చెప్తాను. ప్రసవ వేదన అంటారు, వినరా? ప్రసవ వేదన అంటే ఏంటి? ఏదో చెప్పండి, ఓను అండి. ప్రసవ వేదన అంటే ఏంటరా? మీకు తెలీదా? హలో, ప్రసవ వేదన ఏంటి? ప్రసవించి స్త్రీ పడే వేదనే పోలే, నేనే చెప్పుకుంటాను, నాకెందుకు వచ్చింది కర్మ. ఆ ప్రసవ వేదన సుమారుగా ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చే కనుక వెళ్ళామా కోసామా తీసామంటారు, కానీ ఆపరేషన్లు టైం మీకు తెలిసలేదు. సుమారుగా 2 రోజుల నుంచి ఆ నొప్పి పడుతూ ఉంటారు స్త్రీలు. హాస్పిటల్లో జాయిన్ చేసిన మనవాళ్ళు ఏ డెలివరీ కావాలి? నార్మల్ డెలివరీ కావాలి. ఎందుకంటే 2-3 పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఆపరేషన్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుందని కొంచెం నొప్పి పడతారు. సుమారుగా 2 రోజుల పాటు. ఆ రోజు సాయంత్రం జాయిన్ చేస్తే తర్వాత రోజు ఎప్పుడో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం డెలివరీ అవుతుంది. అప్పటి వరకు ఆ తల్లి ఏం పడుతుంటది? ప్రసవ వేదన. నిజంగా వాళ్ళు పడుతున్న ఆ వేదన పక్కన మనం ఉంటే మనం చూడలేం. మనకి బాధ వచ్చి పైకి పడతానే ఉంటది. ఈ మధ్య కొంతమంది తట్టుకోలేక ఆపరేషన్ చేసి అంటున్నారు. అంత ప్రసవ వేదన పడిన ఆ స్త్రీ ఎప్పుడైతే బిడ్డను కని ఆ బిడ్డను మొహాన్ని చూపిస్తారో బాధ అంతా ఏమైపోద్ది? ఏమవుతుంది? ఎవరు మాట్లాడలేదు. తృప్తి పడతావా? బాధ అంతా పోతుంది. ఒక ప్రసవ వేదన పడుతున్న స్త్రీ బిడ్డల కన్నా వెంటనే ఆ బాధను ఎలా మర్చిపోతుందో, యేసుక్రీస్తు వారు ఆయన పడిన ఆ బాధలన్నీ ఆయన చూస్తున్నాడంట. కానీ ఆ బాధలను చూసి మారి పరలోకం వైపు ప్రజలు వెళ్తుంటే వారిని చూసి ఆయన పడిన బాధను ఏం చేశాడంట? మర్చిపోయాడంట. తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడతారు, పిల్లల కోసం కష్టపడతారు. వాళ్ళు తినరు, వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోరు. వాళ్ళ పిల్లలు బాగా తినాలండి, మంచి బట్టలు వేసుకోవాలండి, మంచిగా చదివిస్తారు. ప్రయోజకుడికి మారారనుకోండి, ఎంత ఆనందం అండి. అప్పటి వరకు పడి బాధలన్నీ ఏమైపోతారు? మర్చిపోతారు. మన రక్షకుడు కూడా, మన సేవకుడు కూడా మనం మారి మనం బాగా బతుకుతుంటే మనం చూసి ఆయన కూడా ఏం పడతారంట? తృప్తి పడతారంట. యేసు కార్చిన రక్తంలో అనేకులు కడగబడి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే వారిని చూచి యేసుక్రీస్తు అనే మన సేవకుడు ఏం పడుతున్నాడు? తృప్తి పడుతున్నాడు. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగురించి మహిమను ఏం చేయలేకపోతున్నారు? పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపులే. ఈ పాపులు అందరూ పాతాళం పోతుంటే ఈ పాపులు రక్షించడానికి ఆయన కలవరలో ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. కలవరలో ఆయన పెట్టిన ఆ మరణ వేదనలు ఆయనకి పెద్దగా బాధ అనిపించట్లేదంట. ఎందుకు బాధ అనిపించట్లేదంటే ఆ మరణ వేదనలు చూసి నమ్మి రక్తంలో కడగబడి పరలోకానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారని వాళ్ళందరినీ ముందుగానే వాళ్ళని చూసి ఆ సిలువలో ముందుగానే చూసేస్తున్నాడంట. నేను కాల్చిన రక్తం వల్ల చాలా మంది ఏమవుతారు? మారతారని ముందుగానే గమనించి బాధలు ఏం చేస్తున్నాడు ఆయన? మర్చిపోవడం కాదు, ఆ బాధలకు తృప్తి పొందుతున్నాడంట. అంటే 4వ భాగంలో ఆయన మనకు ఎలా కనబడుతున్నాయి అంటే తృప్తి పొందిన సేవకుడిగా కనబడుతున్నాడు. తృప్తి ఉండాలి. మనం కూడా మనకున్నదంతా ఏం పొందాలి? తృప్తి. అదేంటండి మనకి ఎంత ఇంకా కావాలి. ఏంటి? శరీరం పొట్ట ఉంది కదా, పొట్ట ఎంత అవసరం అంతే తినాలి. 100 కదా ఎక్కువ తినేసి మనకు ఏమవుతుంది? తర్వాత అరగదు, చచ్చిపోతావు. నీకున్నదంతా తృప్తి పొందు. ఓవర్ అయిపోతున్నావు అనుకోండి, నాశనమే. ధనాపేక్ష సమస్త కీడులకు నీకు ఆడ అంత ఉంటుంది. హ్యాపీగా ఉన్నదంతా హ్యాపీగా ఉండు. ఏసు ఎలా కనబడుతున్నాడంటే తృప్తి పొందిన సేవకుడుగా ఏసు మనకేమవుతున్నాడు? కనబడుతున్నాడు. ఇప్పుడు చివరి భాగంలోకి వచ్చాం. కరెక్ట్గా 58 నిమిషాలు అయింది. 4 భాగాలు అయినాయి. ఇంకొక భాగం ఉంది, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను నేను. చివరి భాగం ఏంటంటే ఇన్ని వేదనలో ఇన్ని కొట్టబడుతున్నా లేదా ఎంత వేదన పొందుతున్నా ఎలా కనబడుతున్నాడంటే సేవకుడు ఎలా కనబడుతున్నాడంటే విజ్ఞాపన చేసే సేవకుడుగా కనబడుతున్నాడు. ఎలా? విజ్ఞాపన చేసిన సేవకుడు అంట. యెషయా గ్రంథము 53:12 ఆయన ఎలా కనబడుతున్నాడు? ఎలాంటి సేవకుడు కనబడుతున్నాడు అంటే విజ్ఞాపన చేసిన సేవకుడు కనబడుతున్నాడు అంట. విజ్ఞాపన అంటే ప్రార్థన చేస్తున్నాడు అంట. చూడండి, యెషయా గ్రంథం 53:12. అవును, గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టేదను. చివరి మాట అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరైతే ఆయన హింసించారో, ఎవరైతే ఆయన అవమానించారో, ఎవరైతే ఆయనకి ముళ్ళకిరీటం పెట్టారో, ఎవరైతే ఆయనకి మేకులు కొట్టారో, ఎవరైతే పక్కలో బల్లం పరిచారో, ఎవరైతే ఉమ్మేశారో వాళ్ళందరినీ కాపాడమని, వాళ్ళందరూ తెలియక తప్పు చేశారని వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. సిలువలో పలికిన 7 మాటలో ఒక మాట ఏమాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. అంటే వండర్ఫుల్ ప్రార్థన అండి.
ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఆ నాశనం అయిపోవాలి, ఈ నాశనం అయిపోవాలని చేస్తాం తప్ప నన్ను బాధ పెట్టినవాడు కూడా బాగుండాలని ఏ రోజున ప్రార్థన చేసావా? యేసుని ఇబ్బంది పెడుతున్న వారి కొరకు యేసు ప్రార్థన చేస్తాడు. ఈరోజు నేను ఎవరైనా హింసిస్తున్నారేమో, బాధిస్తున్నారేమో, విసిగిస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, అలాంటి వారి కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావని అడుగుతున్నా. ప్రార్థన చేసే దమ్ము ఉందా అని అడుగుతున్నా. మనం నమ్ముకున్న మన యేసుకుంది దమ్ము. ఏ దమ్ము? ఆయన ఇబ్బంది పెట్టిన వారి కొరకు కూడా ప్రార్థన చేసే దమ్ము మన యేసుకుంది. ఆయన నమ్ముకున్న నీకుందా అని అడుగుతున్నా. నీకుందా అని అడుగుతున్నా. నీకుందా అని అడుగుతున్నా. ఎందుకైనా ప్రార్థన చేశాడు? మనందరికి ఏముంచడానికి? మాదిరి ఉంచడానికి. నా పిల్లలు కూడా వారిని ఇబ్బంది పెట్టిన వారిని ప్రార్థించాలంటే, నేను నన్ను ఇబ్బంది పెట్టిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను కదా, నన్ను నమ్ముకున్న నా పిల్లలు కూడా వారిని ఇబ్బంది పెట్టిన వారి కొరకు ఏం చేయగలుగుతారు? ప్రార్థన చేస్తారని ఆయన మాదిరి ఉంచాడు. కానీ ఆ మాదిరిని ఈరోజు మనం ఏం చేయలేకపోతున్నాం? కొనసాగించలేకపోతున్నాం. అంటే ఈ సందర్భంలో, ఈ భాగంలో ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే, ప్రార్థించే సేవకుడిగా కనబడుతున్నాడు. చివరికి వచ్చేసాను. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఈ భాగం నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మాట్లాడటం కాదు, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మీ అత్త ఏమని అంటుందా? మౌనంగా ఉండు. మీ మామ ఏమని అంటున్నాడా? మౌనంగా ఉండు. మీ ఆయన ఏమని అంటున్నాడా? మౌనంగా ఉండు. లేదు మీ ఆవిడే నేను ఇబ్బంది పడుతుందా? మౌనంగా ఉండు. నేర్చుకో. నువ్వు కుటుంబంలో మౌనంగా ఉండడం నేర్చుకుంటే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబంలో అర్థం ప్రారంభించావు అనుకోండి, కుటుంబం ఏమవుతుంది? నవ్వులపాలు అవుతుంది. బాధలకే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి. మనిషి అన్నాక, పుట్టాక మనిషికి ఏముంటాయి? బాధలు సహజం. నువ్వు అనుకోవాలి, ఎవరికి బాధలు లేవు, నాకు మాత్రం బాధలు ఉన్నాయి అని బాధపడితే నాకు అర్థం ఉంటుంది. అసలు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏముంటుంది? బాధల సహజం. మళ్ళీ చెప్తున్నాను, బాధల సహజం. చిన్న చెట్టు చిన్నగా లేస్తుంది, పెద్ద చెట్టుకు పెద్దగా లేస్తుంది. బాధలు సహజం. బాధలు అందరికీ ఉంటాయి. ఆ బాధల్లో భరించి నేర్చుకోవాలి. ఆ బాధల్లో మౌనంగా ఉండడం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మనం హింసించే వారి కొరకు అవసరమైతే మౌనంగా ఉండడం మాత్రం కాదు, మనం హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను మళ్ళీ చివరికి ఒక ప్రశ్న అడిగి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీ అత్తయ్య నన్ను ఇబ్బంది పెడితే, నీకోసం చెడ్డగా మాట్లాడుతుంటే, నేను వేధిస్తుంటే, మా అత్తకేం తెలియదు దేవా అని ఏ రోజైనా ప్రార్థించేవా? అలా ప్రార్థించిన కోడలు ఉంటే ఒకసారి చేస్తండి, చప్పట కొట్టాలనుకుంటున్నాను నేను. చెప్పడం చెల్లికి వస్తాం. లేదు మీ కోడలే నేను ఇబ్బంది పెడితే, పోలే చిన్నపిల్ల నా కూతురు లాంటిదే అని ఊరంతా చెప్పడం మానేసి, దేవా క్షమించి దేవా అని ఇంట్లోకి ఏ రోజన్నా ప్రార్థన చేసిన అత్తలు ఒక్కరన్నా ఉంటే చేత్తలు ఉంటే చెప్పడం కొడదామని లేరు. అండ్ భార్యలు ఇబ్బంది పడితే చిత్త కొట్టేస్తారు ఈ మధ్య. పురుషులు ఎందుకు లేరయ్యా? పురుషులు లేరయ్యా. మీ ఆవిడ ఇబ్బంది పెడితే, మీ ఆవిడే నేను ఇబ్బంది పెడితే, ఫోన్లే తెలిగి చేసింది క్షమించిదేమో అని ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసిన భర్తలు ఉన్నారా? కొట్టే చెప్పడం కొట్టండి. ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ సేవకుడే నేను ఏదన్నా ఇబ్బంది పెట్టుంటే మాటల చేత, ప్రసంగం చేత, మా సేవకుడే కదా క్షమించిదేవా అని మౌనంగా ఉండి ఏ రోజన్నా ప్రార్థించిన విశ్వాసులు ఉన్నారా? చేతండి నా కోసం ప్రార్థించిన సేవకులు, విశ్వాసులు. మిగతా వాళ్ళందరూ తిట్టుకుంటున్నారేమో పోడా అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ప్రశ్న అర్థం కాలేదా? మీ సేవకుడే పాఠం చేత లేదా ప్రసంగం చేత ఏదో కొన్ని మాటల చేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మౌనంగా ఉండి, ఏం కాదులే మా పాస్టర్ గారే కదా దేవా, మా పాస్టర్ గారు క్షమించే దేవా అని ప్రార్థించిన విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతని చెప్పలేకూడదాం. అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారన్నమాట? మౌనంగా ఉండట్లేదు. అది నా కోసం ఊరంతా చెప్తుంది మీరైతే. అంతేనా? మీరు అంటారు, ఏమంటే ఆయన యేసుక్రీస్తు అంటే ఆయన ఇబ్బందులు ఉంటే ఆయన ప్రార్థన చేయగలరండి, మేము మనుషులు అండి, మేము ఎలా చేయగలమండి అని డౌటే కదా మీకు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు స్టెఫన్. ఏం పేరు? స్టెఫన్. ఆయన రాళ్ళతో కొట్టేస్తూ ఉంటే ఏమన్నాడు చూడండి, చివరిగా ముగిస్తాను. కీర్తనల గ్రంథం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం ముగిస్తాను. కంగారు ఏం పడకండి, 5 నిమిషాలు అయ్యింది, ముగిస్తాను. 1 గంటకల్లా ముగిస్తాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. 1 గంటకల్లా మన క్లోజ్. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చదవండి. 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పళ్ళు కొరికిరి. స్టెఫన్ చూసి పళ్ళు కొరికేస్తున్నారట. స్టెఫన్ ప్రసంగం పట్టమని కొడుతున్నాడు ప్రసంగంలోనే.
ప్రసంగంలో అరవై మామూలు కాదు. ప్రసంగంలో మాటల చేత ఏం చేస్తున్నాడట? ప్రజల్ని కొడుతున్నాడంట. ప్రసంగంలో కొడతా ఉంటే తట్టుకోలేక పళ్ళు గురికెత్తున్నారంట. అంటే ప్రసంగం చెప్తుంటే వినరు కొంతమంది, పళ్ళు గురుతారు, అలా గురుతున్నారంట. వారి మాటలు విని, ఏ మాటలు విని? ఆయన చెప్తున్న ప్రసంగం విని, ఆయన చెప్తున్న ప్రసంగం విని వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పళ్ళు కొరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేర చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండు చూచి, ఆకాశం తెరబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచిండు చూచి చూన్నానని చెప్పును. వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడేది. పట్నపు వెలుపులకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువు చెప్పేశారంట. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకో ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం మొహాలకు తగులుతూ ఉంటే తట్టుకోలేక రాళ్ళతో కూడా చంపేశారట. అలా రాళ్ళతో గుడుతూ ఉంటే ఆయన ఏమన్నా చూడండి, 60 వచనం. అతను మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఒక మనిషి కూడా తన రాళ్ళతో కొడుతూ ఉంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ పాపం మోపొద్దు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు చచ్చిపోతున్నప్పుడు దగ్గరగా చూసుంటాను అనుకుంటున్నాను నేను. యేసులా నేను ఎందుకు ఉండకూడదు అనుకున్నాడేమో. మారాడు. యేసుని ఇబ్బంది పెడుతున్నప్పుడు యేసు ఎలాగైతే క్షమించమన్నాడో సేమ్ డైలాగ్ మాట్లాడాడండి స్టెఫన్ కూడా. రాళ్ళతో కొడుతూ ఉంటే ఏమన్నాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారు? మీ అత్త లేకపోతే మీ ఆయన మీ కోళ్ళు రాళ్ళతో ఏం కొట్టరు? దేంతో కొట్టరు? రాళ్ళతో కొడతారా? మాటకే చిల్లిపోతుందా అండి? యేసును మాటలతోనే కొట్టారు, రాళ్ళతోనే కొట్టారు. యేసు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఆయన దేవుడు కదా ఉంటాడు అనడానికి లేదు. మనుషులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న దాఖలాలు కనబడుతున్నాయి. మనుషులే కాదు, భక్తులు కూడా ఉన్నారు. భక్తులే కాదు, ఈరోజు నువ్వు నేను భక్తులు కనుక మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ సేవకుడిని చేసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మౌనంగా ఉండాలి. అతను వేసేస్తాను అనకూడదు. అతను వేసేస్తావా ఏమండి? అతను వేసేస్తాం లేదు. మన విధానం మారాలి, మన పద్ధతి మారాలి. ఇంకా మనం మారకపోతే ఇంకా మన జీవితాలకు అర్థమని చెప్పండి. మన జీవితాలకు అర్థమని చెప్పండి. శత్రుల కొరకు ఏం చేయమన్నాడు? చివరిగా ప్రార్థన చేయమన్నాడు. మనం నిజంగా దేవుని పిల్లలు అవ్వాలంటే, నిజంగా మనం దేవునికి కుమారులం అవ్వాలంటే శత్రుల కొరకు కూడా ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నువ్వు మీ అత్త కోసం ప్రార్థన చేయలేకపోతే నువ్వే మనిషి. కనీసం కోళ్ళ కోసం ప్రార్థన చేయలేకపోతే, కూతురులాంటి కోళ్ళ కోసం ప్రార్థన చేయలేకపోతే నువ్వే మనిషి అంటున్నాను. నిన్నే నమ్ముకొని సమస్తాన్ని విడిచిపెట్టి మీ ఇంటికి వచ్చేసిన మీ ఆవిడ కోసం ప్రార్థన చేయలేకపోతున్నాడు. నువ్వేం మనిషి అని అడుగుతున్నాను నేను. నువ్వు మనిషివేనా అండి? ఈ పదం ఎప్పుడంటావు? నువ్వు మనిషివేనా అంటే ఎప్పుడంటావు? మనిషిలో ప్రవర్తించకపోతే ఈ పదం మాట్లాడతాం. క్షమించగలిగే తత్వం కావాలి. అప్పుడే మన దేవుని పిల్లగా మారుతాం. మన సేవకుడు కనబడుతున్న యెషయా గ్రంథంలో మన సేవకుడు కొట్టబడిన సేవకుడుగా, వేదన పొందిన సేవకుడుగా, తృప్తి పొందిన సేవకుడుగా, విజ్ఞాపన చేసిన సేవకుడుగా, ఇంకా తునీకరింపబడిన సేవకుడు కనబడుతున్నాడు. ఆయనలా మన జీవితం కూడా మారాలి. అలా మనం బ్రతికి మనం కూడా ఆయన లోకానికి చేరిపోవాలి. అలా మీరు బ్రతికి ఆయనలా జీవించి మీరు కూడా ఆయన లోకం చేరాలని మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తూ ప్రార్థన. దయగల తండ్రి, కృపల దేవ, ఈ ప్రత్యేక సమయంలో తండ్రి మీ ప్రియ కుమారుడు, మా సేవకుడు ఈ లోకంలో మా కొరకు ఎలా బ్రతికాడో అనేక సంగతులు మేము ఆలోచించాం, విన్నాం. నిన్వారు మట్టిగా మేము ఉండి తండ్రి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వినబడిన మాటల ప్రకారంగా మా జీవితాలు కూడా నీ ప్రియ కుమారుడు వల్లే మార్చుకునే ఒక గొప్ప మనసును అందరికీ దయచేయమని, వెత్తబడిన వాక్యాన్ని దృష్టికెళ్ళిపోకుండా వెత్తబడిన వాక్యాలు మా హృదయాలు భద్రపరుచుకొని వాటి ప్రకారంగా మా జీవితాలు మార్చుకొని, ఇంకెవరైనా మారు మనసు పొందని పెట్లుంటే వారు మారు మనసు పొందేలా వారి హృదయాలు ప్రేరేపించమని, చేస్తున్న ప్రార్థన మీ పాదసని చేసుకోమని, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడే యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.